అన్న మీరు ఆర్టీసీ డ్రైవర్ అంటే ఎలక్ట్రిక్ బస్ నడిపిస్తున్నారు కదా, సో ఎట్లా ఉంది ఆ జనాలతో ఎట్లా వేగుతున్నారు అంతమంది జనాలు అసలు? జనాలు ఇప్పుడు అంతంత మాత్రమే వస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సులు బంద్ అయిన కాడ నుంచి జనాలు కూడా ఎక్కువ రావట్లేదు. మామూలుగా వస్తే ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ డ్రైవర్లతో నడిపిస్తుండ్రు. అంటే ఎందుకు సమ్మె నడుస్తుంది కదా, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఎందుకు నడిపిస్తున్నారు మరి? ఇది మమ్మల్ని బలవంతంగా నడిపిస్తున్నారు. ఏది మా డిపార్ట్మెంట్. ఎందుకంటే మాకు జీతాలు అవి ఇవి వాళ్ళు కరెక్ట్ ఇస్తలేరు. ఆ జీతం ఇవ్వమని బెదిరించి అది చేసి ఎట్లాగో మీరు నడపాలి, నడపకపోతే మేము తర్వాత తీసేస్తామని చెప్పేసి భయపట్టిస్తున్నారు. ఎవరు భయపట్టిస్తారు? సిబ్బంది ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ సంబంధించినటువంటి వాళ్ళు భయపట్టించి మరీ నడుపుకుంటున్నారు. ఎట్లా భయపట్టిస్తున్నారు, ఎట్లా అంటే మరి మీరు ఖచ్చితంగా రావాలి, రాకపోతే నెక్స్ట్ మళ్ళీ బస్సులన్నీ స్టార్ట్ అయినాక మిమ్మల్ని తీసేస్తాం, కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఆ భయానికి మేము నడుపుకుంటున్నాం. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కార్మికులు, ఆర్టీసీ సోదరులు కార్మికులు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు కూడా మాతో ధర్నాలో పాల్గొనండి, మన అందరి కొరకే కదా, మన అందరం చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా ఫ్యూచర్ బాగుంటుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా మేము ఆలోచన చేయాలి. కాకపోతే యూనియన్ అనేది కరెక్ట్ లేక ఇక ఎవరి సందులో వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రోజు 150 బస్సులు నడిచేది 40 బస్సులు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ 40 బస్సులలో కూడా ఎట్లుంది? దాంట్లో కూడా మహాలక్ష్మి పథకం ఉంది కదా? ఉన్నాయి. కొన్ని లగ్జరీలు నడుస్తున్నాయి, కొన్ని ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి, కొన్ని డిలక్స్లు నడుస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ఉంది, 1 man సర్వీస్ ఇస్తూ ఉన్నారు. కండక్టర్ లేక మేమే టికెట్ కొట్టుకోవడం, మేమే నడపడం. అంటే 2 షిఫ్ట్లు మేమే చేస్తున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. అంటే ఇబ్బంది, ఇటు బస్సు నడుపుకోవాలి, ఇటు మళ్ళీ స్టేజ్ క్లోజ్ చేసుకోవాలి, ఇక్కడ 20 మంది ఎక్కితే మళ్ళీ 20 మంది ఎక్కిరి, మళ్ళీ బస్సు ఆపుకొని పక్క పెట్టుకొని మళ్ళీ టికెట్ కొట్టవలసి వస్తుంది. ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము అట్లయితే రామని చెప్తే ఈ 10th పాస్ అయిన వాళ్ళను, డిగ్రీ చదివిన వాళ్ళని, అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటే స్టూడెంట్స్ వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి పెట్టుకొని ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చేసి నడిపిస్తూ ఉన్నారు. అంటే మీకే సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళకి ఇస్తారట. కండక్టర్కు 800, డ్రైవర్కు 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. రోజువారీ కూలీగా ఇస్తున్నారు. రోజువారీ కూలీగా ఇస్తున్నారు. మరి అదే డబ్బు మీకు ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మాకు యూనిట్ లేదు మేడం. మాకు యూనిటీ ఉన్న తర్వాత ఇప్పుడు నేను ఒక్కరిని అడిగితే నన్ను తీసి పక్క పెట్టేస్తున్నారు. నన్ను తీసి పక్క పెడితే మళ్ళీ నాకు ఏదో మళ్ళీ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది కదా అనే ఆలోచన మీద నాకెందుకు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. ఇట్లా అందరం కలిసి ఇప్పుడు 300 మంది యూనిటీ ఉన్నది. 300 మందిలో అందరు అనుకొని ఒకసారి ఒక కాడ కూర్చొని మరి మనం ఎందుకు కొట్టాలి, కండక్టర్ 1 man సర్వీస్ ఎందుకు కొట్టాలి, మన డ్రైవర్ పని మనం చేయాలి కదా అని అనుకోవట్లేదు ఎవరు. టికెట్ కమిషన్ కూడా ఇస్తూ ఉన్నారు. టికెట్కు 2 రూపాయలు కమిషన్ ఇస్తుండ్రు. మహాలక్ష్మి దానికి ఏమి ఇవ్వట్లేదు. దానికి టికెట్లు కొట్టాలి, డ్రైవర్ చేయాలి, చాలా ఇబ్బంది అవుతుంది. దానికి రామని చెప్పేసినాం మేము. ఇప్పుడు లగ్జరీలు డిలక్స్లు పట్టుకొని వస్తూ ఉన్నాం. ఇక కొంతమంది ప్రైవేటు కండక్టర్లను, ఆ పిల్లలను, స్టూడెంట్స్ను వాళ్ళ మీద పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎలక్ట్రిక్ డ్రైవర్లకు కావచ్చు, లేకపోతే కండక్టర్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఇబ్బందే ఉన్నది. ఇప్పుడు ఈ నడుపుడు కూడా కష్టమే. ఈ సమ్మె విరమించేదాకా మేము కూడా నడపమో, మేము కూడా 4 రోజులు చూసి మేము కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు కూడా బంద్ చేస్తే ఎట్లా అండి? మరి కామన్ మా పరిస్థితి ఎట్లా? ఎట్లా అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. మా చేతిలో అయితే ఏం లేదు. మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు తలకు మించిన భారం అయింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు టికెట్ మేమే కొట్టాలి, బస్సు మేమే నడపాలంటే చాలా ఇబ్బంది ఉంది. అందుకే ఇప్పుడు 1 man సర్వీస్ ఇస్తే చాలా ఇబ్బంది ఉంది. డిలక్స్ లగ్జరీ పట్టుకొని వస్తే దీనిలో కూడా మంది ఎక్కలేరు. ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నారు ఎక్కువ. ప్రయాణికులకు ఇబ్బందే ఉంది, ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇబ్బందే ఉంది. వాళ్ళని టార్చర్ పెట్టి ఇప్పుడు బస్సులు నడిపిస్తున్నారు. పాపం వాళ్ళకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి వాళ్ళకి శాలరీస్ కానీ ఏమన్నా కానీ పెంచాలని వాళ్ళు సమ్మె చేసిండ్రు. సమ్మెలో పాపం వరంగల్ డిపో నుండి నరసంపేట అనే ఒక డ్రైవర్ చనిపోయిండు, గౌడ్ అని, శంకర్ గౌడ్. వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం గురించి చర్య తీసుకొని వాళ్ళ కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి గవర్నమెంట్ స్పందించి. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ చూస్తూనే ఉంటారు. ఎక్కడేం జరుగుతుంది, ఆర్టీసీ వ్యవస్థ ఏంది, లేకపోతే ఈ ఆర్టీసీ నుండి పాపం డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది? ముందు ఫస్ట్ ప్రజలు ఎట్లా పోతారు, ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు, అవన్నీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస చర్య తీసుకొని తొందరగా బస్సుల వ్యవస్థ, వాళ్ళ డ్రైవర్ల ఆర్టీసీ వ్యవస్థను మెరుగుపరిచి వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఇచ్చి వాళ్ళను ఆదుకొని ఈ బస్సులు తొందరగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని. అంటే ఇంతమంది ఒక వర్కింగ్ ఉమెన్ చెప్పండి, ఇంతమంది నుంచి లేడీస్కి ఇబ్బంది అవుతుంది, ఇటు ఎవరైతే పని చేసుకుంటారో అదే అవును ఇబ్బంది అవుతుంది. మరి మహాలక్ష్మి పథకం అని పెట్టిండ్రు, కనీసం మర్యాద లేకుండా పోతుంది ఆ పథకం ద్వారా. ఎవరైనా ఇంతకుముందు ఎవరైనా లేడీస్ వచ్చిండ్రు అంటే పాపం లేచి నిల్చొని
ఒక సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు సీట్ ఇచ్చే పరిస్థితే లేదు. వాళ్ళు ఎలా నన్ను ఉండని పాపం పేషెంట్లే కానీ లేకపోతే చిన్నపిల్లలే కానీ పిల్ల తల్లులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా సీట్లు ఇస్తలేరు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా టికెట్ పెట్టి కొనుక్కుంటున్నారు కదా, వీళ్ళకు ఫ్రీ కదా అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు సీట్ ఇస్తలేరు. అంటే ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రానికి, ఏం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ప్రభుత్వము మంచి చర్య తీసుకొని ఈ ఆర్టీసీ మహాలక్ష్యం పథకం లేకపోని ఎందుకమ్మా అది ఇంకేదన్నా పెట్టని, ఇది ఫ్రీ పెట్టి ఇంత ఇబ్బందులకు గురి చేస్తాను ప్రయాణికులను, ఆర్టీసీ వ్యవస్థను. అది తొందరగా చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.